దాదాపు 600 సంవత్సరాలకి ముందు 480 పేజెస్తో ఒక బుక్ను రాశారు. అయితే ఆ బుక్ని ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి రాశారో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ బుక్లో చాలా పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ అండ్ మిస్టీరియస్గా ఉన్న చాలా మంది అమ్మాయిల ఫోటోలు కూడా పెయింటింగ్ చేయబడి ఉన్నాయి. అయితే ఈ బుక్ని రాసింది ఎవరు, ఎందుకు రాశారో, కనీసం ఈ బుక్ పర్పస్ ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు. చరిత్రలో ఈ బుక్ ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయితే ఈ బుక్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, నేను మీ జై, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అయితే దాదాపు 112 సంవత్సరాలకు ముందు అమెరికాకు చెందిన ఒక బుక్ కీపర్ ఉండేవాడు. అతను ఏంటంటే ప్రపంచమంతా తిరిగి మంచి బుక్స్ని కలెక్ట్ చేయడం అతని హాబీ. అతని పేరు ఓనిక్, వోల్ఫ్రెడ్ ఓనిక్. అయితే ఓనిక్ పురాతనమైన బుక్స్ కలెక్ట్ చేయడం కోసం ఇటలీ వెళ్ళాడు. ఇటలీ వెళ్ళినప్పుడు చాలా పాత బుక్ స్టోర్లో ఒక బుక్ మాత్రం లిటిల్ బిట్ డిఫరెంట్ కనిపించింది. అయితే మన ఓనిక్ ఆ బుక్ని తీసుకుని చూస్తే అందులో ఏముందో చూసి మన ఓనిక్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఆ బుక్లో చాలా మంది అమ్మాయిలు నేకెడ్గా ఉన్న పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ చాలా వింతగా ఉన్న చెట్లు అండ్ పువ్వుల యొక్క ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి చెట్లు అండ్ పువ్వులు ఇప్పటి వరకు భూమి మీద ఎక్కడా లేవు, అంత డిఫరెంట్గా ఉన్నాయి. అయితే తర్వాత కొన్ని పేజెస్ తిప్పితే అందులో స్పేస్కి సంబంధించిన చాలా పెయింటింగ్స్ అండ్ చార్ట్స్ కూడా కనిపించాయి. అండ్ అంతేకాకుండా వాటర్కి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత పేజెస్లో చూస్తే ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం అండ్ సమ్ కైండ్ ఆఫ్ చాతబడికి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఆ బుక్లో ఉన్నాయి. తర్వాత ఈ బుక్ని షాప్ ఓనర్కి చూపించి ఈ బుక్ గురించి మీకు ఏమన్నా తెలుసా, ఈ బుక్ యొక్క పర్పస్ ఏంటి, అసలు రాసింది ఎవరని అడిగాడు. అయితే షాప్ ఓనర్ చెప్పింది విని మళ్ళీ ఓనిక్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఆ బుక్ని రాసింది పేపర్స్ పైన కాదు, ఆ బుక్ని రాసింది ఒక కౌ స్కిన్ పైన. ఇది మాత్రమే నాకు తెలుసు, ఈ బుక్ గురించి నాకు ఇంకేం తెలియదని షాప్ ఓనర్ చెప్పాడు. తర్వాత ఓనిక్ ఆ బుక్ని చాలా తక్కువ డబ్బులకి కొని అమెరికాకి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఓనిక్ ఆ బుక్ని అమెరికాకి తీసుకొని వెళ్ళాడో అమెరికా మొత్తం ఈ బుక్ గురించి చాలా పెద్ద ప్రచారమే జరిగింది. ఎందుకంటే ఇదేదో సీక్రెట్ బుక్ అని పుకార్లు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కొన్ని రోజులకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బుక్లో కొన్ని పేజెస్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. సో ఇదంతా గమనించిన అమెరికన్ గవర్నమెంట్ ఈ బుక్కి సేఫ్టీ లేదని గమనించి ఈ బుక్ని ఎలా యూనివర్సిటీలో దీన్ని భద్రపరచాలని నిర్ణయించుకుంది. టిల్ 1969 నుంచి ఇప్పటి వరకు ఆ బుక్ ఎలా యూనివర్సిటీలోనే ఉంది. అయితే ఫ్రెండ్స్, టెక్నాలజీ బాగా గ్రో అయింది, 21st సెంచరీ కూడా వస్తుంది. ఏ ద్వారాగా ఏదైనా తెలుసుకునే రోజుల్లోకి వచ్చేసాం. ఏదైనా ఒక వస్తువు పైన టెస్ట్ చేసి అది ఏ కాలానికి చెందినటువంటిదని ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. దాని పేరే కార్బన్ డేటింగ్. అలాగే ఈ బుక్ పైన కూడా కార్బన్ డేటింగ్ చేసి ఏ కాలానికి చెందినటువంటిదని తెలుసుకుంటే ఇది దాదాపు 600 సంవత్సరాలకు ముందు రాసిన బుక్ అని తెలిసింది. అయితే ఆ తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఈ బుక్ను కొంతమంది కోడ్ బ్రేకర్స్కి ఇచ్చి ఈ బుక్లో ఉన్న కోడ్స్ని బ్రేక్ చేయమని చెప్పారు. కోడ్ బ్రేకర్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. కోడ్ బ్రేకర్స్ అంటే ఏదైనా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఆ లాంగ్వేజ్లో అక్కడ ఏం రాసిందనేది బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఏ కోడ్ బ్రేకర్ కూడా ఈ బుక్లో ఏముందని బ్రేక్ చేయలేకపోయాడు. అండ్ ఏఐ ద్వారా కూడా ఈ బుక్లో ఏముందో తెలుసుకోవాలని చాలా ట్రై చేశారు. బట్ ఏఐ కూడా ఈ బుక్లో ఏముందో బ్రేక్ చేయలేకపోయింది. అసలు ఈ బుక్ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అసలు ఈ బుక్ యొక్క పర్పస్ ఏంటో కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. అసలు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ బుక్ని రాశారో కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు. అండ్ ఈ బుక్లో ఉన్న పెయింటింగ్స్ గురించి చూస్తే చాలా నేకెడ్గా ఉన్న అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్గా ఉన్న ట్రీస్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు హ్యూమన్స్ బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేసింది దాదాపు 5,000 నుంచి 6,000 సంవత్సరాల ముందు నుంచే. అయితే ఈ బుక్ కేవలం రాసి 600 సంవత్సరాలు మాత్రం అయ్యింది. బట్ ఎందుకు ఈ బుక్లో ఉన్న అమ్మాయిలకి క్లాత్స్ లేకుండా పెయింట్ చేశారని ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. అండ్ ఈ బుక్లో ఉన్న పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటే నేకెడ్గా ఉన్న చాలా మంది అమ్మాయిల పెయింటింగ్స్ ఉన్నాయి. అదే కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్న ట్రీస్, ఫ్లవర్స్ అండ్ ఇంకా అదే కాకుండా ఆస్ట్రాలజీ గురించి కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. అయితే ఈ బుక్లో పెయింట్ చేసిన ట్రీస్, ఫ్లవర్స్ అసలు ఈ భూమి మీద ఉన్న ఏ ఫ్లవర్స్కి, ట్రీస్కి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ అలాంటి చెట్లని, పువ్వుల్ని మనం కేవలం అవతార్ సినిమాల్లో మాత్రమే చూడగలం. ఎందుకంటే ఫ్లవర్స్ మెరుస్తున్నాయి, చెట్లు చాలా డిఫరెంట్ ఫామ్లో ఉన్నాయి. అందుకని ఈ బుక్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ మ్యాన్స్క్రిప్ట్ అయింది.
అండ్ ఈ బుక్ని కనుగొన్నది ఓనికే కాబట్టి ఓనిక్ మ్యాన్ స్క్రిప్ట్ అని ఈ బుక్ని పిలుస్తూ ఉన్నారు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బుక్ని 6 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే హెర్బల్ అంటే దుంపలు వేర్లతో వైద్యం ఎలా చేయాలనే దాని గురించి ఈ బుక్లో చాలా క్షుణ్ణంగా ప్లేన్ చేయబడి ఉంది. అండ్ ఇందులో సెకండ్ సెక్షన్ ఆస్ట్రాలజీ అంటే మనందరికీ తెలుసు జ్యోతిష్యంలో మనం సాధారణంగా గ్రహాలు వాటి మూమెంట్ని బట్టి ఒక మనిషి యొక్క జాతకం ఎలా ఉంటుందోనే చెప్తాం. అలాగే ఈ బుక్లో కూడా చాలా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మ్యాప్స్ ఉన్నాయి. అండ్ దాన్ని బట్టి మనుషులపైన ఎలా ప్రభావం చూపుతుందని కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అయితే కిందన ఏం రాసిందో తెలియకపోయినా ఈ పెయింటింగ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది అదంతా. అండ్ ఇందులో థర్డ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే వాటర్ స్ప్రింగ్స్ అంటే వాటర్ గురించి అండ్ స్నానం చేయడం గురించి చాలా వరకు పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో. అయితే అవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, దేని గురించి చెప్తున్నాయని ఇప్పటి వరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. అండ్ ఫోర్త్ సెక్షన్లో కాస్మాలజీకి సంబంధించిన చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. కాస్మాలజీ అంటే ఈ యూనివర్స్ ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది, అసలు స్పేస్ ఎలా తయారయ్యింది, ఆ స్పేస్లో ఈ గ్రహాలు ఎలా తయారయ్యాయి అనే దాని గురించి చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. బట్ అది ఎవరికి అర్థం అవ్వకపోయినా పెయింటింగ్స్ చూస్తే కొంతవరకు అలానే ఉంది. అండ్ ఫిఫ్త్ సెక్షన్ జార్స్ అంటే మనం డైలీ లైఫ్లో ఇంట్లో యూజ్ చేసే జార్స్నే ఇక్కడ చాలా వరకు పెయింట్ చేసి ఉంది. అసలు ఈ బుక్లో జార్స్ గురించి ఒక సపరేట్ సెక్షనే ఎందుకు పెట్టారంటే అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. అసలు ఈ బుక్లో జార్స్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారని ఎవరికీ తెలియదు. అండ్ ఫైనలీ సిక్స్త్ సెక్షన్, ఈ సెక్షన్లో రెసిపీస్ గురించి ఉంది. రెసిపీస్ అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే రెసిపీస్ కాదు. ఇందులో రెసిపీస్ అంటే ఏంటంటే చాలా మూలికలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని కలిపి ఏదో ఒక రెసిపీని తయారు చేస్తున్నట్టు ఈ బుక్లో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అయితే ఈ బుక్లో ఉన్న ఒక పెయింటింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2 టబ్బుల్లో 2 స్నానం చేస్తూ ఉన్నారు. ఆ 2 చుట్టూ నేకిడ్గా ఉన్న చాలా మంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉన్నారు. బట్ దానిపైన 2 టబ్బులకి కనెక్ట్ అయ్యేలా చాలా పైప్స్ ఉన్నాయి. అసలు అవి ఎందుకు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఇంకా మీరు క్లారిటీగా చూస్తే కింద నుంచి వాటర్ పడుతుంది. అండ్ చాలా మంది అమ్మాయిలు అసలు అమ్మాయిల్లానే లేరు. కొంతమంది అమ్మాయిలు వాటర్ లాగా అండ్ కొంతమంది అమ్మాయిలు ట్రీస్ లాగా కూడా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూసేది ఒరిజినల్ పిక్ మాత్రం కాదు, బట్ మీకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసం మాత్రమే ఈ పిక్ని పెట్టాను. అండ్ మీరు అనుకోవచ్చు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని. ఏమో ఎవరికి తెలుసు, మేబీ ఆంధ్ర తెలంగాణ నుంచి మీరు ఈ కోర్స్ని బ్రేక్ చేయొచ్చేమో. అండ్ ఈ బుక్ గురించి చాలా థీరీస్ ఉన్నాయి. అందులో కొన్ని లాజికల్ థీరీస్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని ఇల్లాజికల్ థీరీస్ ఉన్నాయి, అంటే కాన్స్పిరసీ థీరీస్. అది కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయి. అవి మీకు చెప్తాను వినండి. ఫస్ట్ది లాజికల్ థియరీ. ఈ బుక్ ఒక మెడిసిన్కి సంబంధించిన అమ్మాయి బుక్ అని చెప్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయి ఉంటుంది. అందుకని తన నేర్చుకునేది ఏది మర్చిపోకుండా పెయింటింగ్స్ రూపంలో ఈ బుక్లో రాసి ఉంటుందని చెప్తున్నారు. కొంతవరకు ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చాలా మంది రీసెర్చర్స్ కూడా ఈ బుక్ పైన రీసెర్చ్ చేసి ఇది ఒక మెడిసిన్కి సంబంధించిన బుక్ అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బుక్ గురించి ఉన్న 6 కాన్స్పిరసీ థియరీస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు అందంగా కనిపించాలని ఒక అమ్మాయి చాలా ప్రయోగాలు చేసి ఫైనల్గా ఈ బుక్ని రాసిందని చెప్తున్నారు. ఆ కాన్స్పిరసీ థియరీ ప్రకారం ఏంటంటే ఎప్పటికీ ముసలితనం రాకుండా ఉండడానికి ఈ మెడిసిన్ యూజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్మోర్టాలిటీ అంటే ఎప్పటికీ చావు లేకుండా ఎలా బ్రతకాలో ఈ బుక్లో ఉందని చెప్తున్నారు. అండ్ ఈ ఆస్ట్రాలజీ అండ్ ఇవన్నీ చూసి ఇదేదో ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. ఆ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా ఇమ్మోర్టాలిటీ వస్తుందని చెప్పి ఈ బుక్లో ఉన్న రెండో థియరీ. అండ్ మూడో థియరీ ఏంటంటే టైం ట్రావెల్. మీకు తెలుసు కదా, అమెరికా వాళ్ళు దేన్నైనా టైం ట్రావెల్కి లింక్ చేస్తారని. అయితే ఇందులో ఉన్న గ్రహాలు అండ్ వాటి స్థితిగతుల గురించి ఉన్న చార్ట్స్ని ఇవన్నిటిని చూసి ఈ భూమి మీద ఎక్కడో టైం ట్రావెల్ చేయడానికి ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయ్యి ఉంది. ఆ పోర్టల్ గురించి ఇండికేట్ చేస్తుంది ఈ బుక్ అని చెప్పి చాలా థియరీస్ని నడిపారు. మనకు తెలియదు కదా, నిజమయ్యే అవకాశం కూడా ఉంది ఇది. అండ్ ఫోర్త్ థియరీ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసే ఒక ఆవిడ ఈ బుక్ని రాసిందని చెప్తున్నారు. తెలుగులో చెప్పాలంటే
మంత్రగత్తె. ఎవరో ఒక మంత్రగత్తె తను నేర్చుకున్నవన్నీ ఈ బుక్ లో పెయింటింగ్ చేసి ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ బుక్ గురించి ఇలాంటి కాన్స్పిరసీ థియరీలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఈ రోజు మొత్తం మనకి సరిపోదు, కాబట్టి కొన్ని చెప్పాను. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ బుక్ గురించి నేను చాలా రీసెర్చ్ చేసి మీకు చాలా విషయాలు చెప్పాను. అయితే ఈ బుక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టాపిక్స్ మీకు ఏమైనా తెలిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి, ఒక వీడియో చేసేద్దాం. అండ్ ఫైనల్లీ ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ ఫైనల్లీ స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. బై బై.